నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశాలు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివిధ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్ శ్రీజాతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై అందరూ కలిసి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. శిలాఫలకాలు కూల్చివేత. ఖమ్మం నగరంలోని 19వ డివిజన్లో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి పువ్వాడ ప్రారంభించిన శిలాఫలకాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యూ విజన్ కళాశాలలో విద్యార్థులు ఘన విజయం. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష 2026 ఫలితాల్లో ఖమ్మం నగరంలో న్యూ విజన్ జూనియర్ కళాశాల విద్యార్థి ఏపూరి నిహాంత్ 99.83645447%, రాయపూడి సాత్విక్ కుమార్ 99.85, పొట్ల జీవన్ 99.87, వేమూరి రిషి కార్తిక్ 99.80, ఇంకా కొందరు జిల్లా నుండి 99%లో 19 మంది, 98%లో 26 మంది విద్యార్థులు విజయం సాధించారు. ఏపూరి నిహాంత్ సాధించిన విజయానికి న్యూ విజన్ కళాశాల చైర్మన్ శ్రీ సిహెచ్జికే ప్రసాద్ గారు అభినందనలు తెలియజేశారు. కామ్రేడ్ కమలాదేవి మృతి. రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామానికి చెందిన కామ్రేడ్ గిరిప్రసాద్ భార్య కామ్రేడ్ కమలాదేవి అనారోగ్యంతో మరణించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు అయిన గిరిప్రసాద్ 1977-78 కాలంలో సిపిఐ జిల్లా కార్యదర్శిగా చేశారు. మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ 6 మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ప్రజల నమ్మకాలను నిలబెట్టుకుంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆయన సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి. ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య పనులు వేగాన్ని పెంచి నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి అంటూ కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. బల్లెపల్లి పాత మున్సిపల్ కార్యాలయాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. డిప్యూటీ సీఎం తనిఖీలు. మధుర ఎంపీడీఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి పరిశీలించారు. కార్యాలయ పనితీరు, సిబ్బంది వివరాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అన్ని సేవలు ప్రజలకు అందేలా చేయాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి. ఖమ్మం నగరంలో లెనిన్ నగర్, ఎన్ఎస్టీ రోడ్డు ట్రాఫిక్ సమస్యల వల్ల రద్దీగా మారుతుంది. నిరంతరం వేల కొద్ది వాహనాలు పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్తూ వస్తూ ఉండడంతో చాలా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కనుక నగరంలో మిగతా కొన్ని చోట్ల అధికారులు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించినట్లుగా ఈ రోడ్డు ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. ఒక చోట మిత్రపక్షం, మరో చోట ప్రత్యర్థులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. కొత్తగూడెంలో సిపిఎం, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా పొత్తు రాజకీయం చేయగా, వైరాలో మాత్రం కాంగ్రెస్, సిపిఎం ప్రత్యర్థులుగా పోటీ చేశాయి. సిపిఎం అభ్యర్థి గెలిచిన కాపా చంద్రకళ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పదవిని కట్టబెట్టడంపై కలహాలు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రుసరుసులు. 28 సీట్ల సభ్యుల బలం కాంగ్రెస్కి ఉన్నప్పటికీ కేవలం 22 సీట్లు గెలిచిన సిపిఐకి మేయర్ పదవిని కట్టబెట్టడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ 26వ డివిజన్ కార్పొరేటర్ రాజేష్ నల్ల బ్యాడ్జితో నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలు అభిప్రాయాన్ని విస్మరించాలని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్న సర్పంచ్. సింగరేణి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆంగో మత్రు, ఉప సర్పంచ్ బుక్యా బాబీ కలిసి దుబ్బతండ, మేకలతండ గ్రామాల్లో కార్మికులతో కలిసి రహదారులను శుభ్రపరచడం, చెత్త తొలగింపు, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి పనులు చేపట్టి ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యత వివరిస్తూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గౌడ సంఘ మండల కమిటీ ఏర్పాటు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో గౌడ సంఘం మండల కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు బండి నాగేశ్వరరావు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దావా ముత్యాలరావు గౌడ్ నియామక పత్రాలు అందించగా రెడ్డిమల్ల నరేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్రమ ఇసుక రవాణా. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా కొనసాగించి అక్రమ రవాణా నిల్వలపై కేసు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని సూచించారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్లకు తెలిపారు. యూరియా చోరీ. కూసుమంచి మండలం గాయగోళ్లపల్లి రైతు వేదికలో రైతుల కోసం ఉంచిన యూరియా బస్తాలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. దీనితో యాప్లో యూరియా బుక్ చేసుకున్న రైతులు నిరాశతో వెనుదిరిగారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాటు.
ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ భద్రాద్రికి చెందిన 22 మంది మావోయిస్టులు ఆయుధాలని వదిలి ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వీరిపై దాదాపు 77.18 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు.